హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 39. నైట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అక్షరకు కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసింది. వెంటనే అటువైపు నుండి, నన్ను జైల్లో పెట్టి నువ్వు ఫారిన్ వెళ్ళి హ్యాపీగా చదువుకోవాలనుకుంటున్నావా అంటూ సిద్ధార్థ్ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ను వెంటనే గుర్తుపట్టిన అక్షర సిద్ధార్థ్ అని డౌట్గా పిలిచింది. వావ్, నైస్, నువ్వు నా వాయిస్ వెంటనే ఫైండ్ అవుట్ చేసావే, నీకు అంతలా గుర్తున్నానా అక్షర అని నవ్వుతూ అడిగాడు సిద్ధార్థ్. షటప్ సిద్ధార్థ్, అసలు నువ్వు నాకెందుకు కాల్ చేశావు? అయినా జైల్లో ఉండాల్సిన నువ్వు బయటికి ఎప్పుడొచ్చావు అని ఆవేశంగా అడిగింది అక్షర. కూల్ బేబీ కూల్, డబ్బుంటే జైలు నుంచేంటి ఎక్కడి నుండి ఎక్కడికైనా రావచ్చు, కావాలంటే ఇప్పటికిప్పుడు నీ దగ్గరికి కూడా రావచ్చు అని అన్నాడు సిద్ధార్థ్. ఓ, శిక్ష అనుభవించినా నీకు బుద్ధి రాలేదన్నమాట. ఎనీవే, డోంట్ డేర్ టు కాంటాక్ట్ మీ అగైన్. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇక నా జోలికి రాకుండా నీ లైఫ్ నువ్వు చూసుకో బెటర్ అని చెప్పి కాల్ కట్ చేసిన అక్షర ఆ నెంబర్ను బ్లాక్లో పెట్టేసింది. మరోవైపు ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన విక్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాడు. ధీరజ్ రూమ్ బయట కూర్చొని ఉన్న నందిని మురళికి వస్తున్న విక్రమ్ను చూడగానే ధైర్యం వచ్చినట్లు అనిపించింది. వాళ్ళ దగ్గరికి వచ్చిన విక్రమ్, ఇప్పుడు ధీరజ్కి ఎలా ఉంది అని అడిగాడు. సార్కి హార్ట్ బీట్ ప్రాబ్లం ఉందని నైట్ అంతా ట్రీట్మెంట్ చేశారు సార్, ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అని చెప్పాడు మురళి. పక్కనే ఉన్న నందిని వైపు చూశాడు విక్రమ్. అప్పటికే ఆమె విపరీతంగా ఏడ్చినట్లు ఆమె కళ్ళు చెబుతున్నాయి. దాంతో మురళి వైపు చూసి, నేను డాక్టర్తో మాట్లాడొస్తాను, మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని మురళితో చెప్పి అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు విక్రమ్. వెంటనే నందిని దగ్గరికి వెళ్ళిన మురళి, మేడం ప్లీజ్ రండి, ఫ్రెష్ అయ్యి ఏదైనా తినండి, ఇప్పుడు కూడా మీరేం తీసుకోకపోతే మిమ్మల్ని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు మురళి. దాంతో అతని వెంట నడిచింది నందిని. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన విక్రమ్, డాక్టర్, ప్రజెంట్ ధీరజ్ సిచ్యువేషన్ ఏంటి అని అడిగాడు. హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ విక్రమ్. తన హెల్త్ ఇష్యూ కన్నా దేనికో ఎక్కువగా ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడు. అదేంటో ఒకసారి తెలుసుకుంటే మనం ఆ ప్రెషర్ని తగ్గించవచ్చు. దాంతో ఆటోమేటిక్గా తనకి వేసే మెడిసిన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి. బట్ ఎంత ట్రై చేసినా మనం ఎక్కువ రోజులైతే అతన్ని బ్రతికించలేమనుకోండి అని చెప్పాడు డాక్టర్. లిసన్ డాక్టర్, వెంటనే ధీరజ్ రిపోర్ట్స్ను వరల్డ్ వైడ్ ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరికీ పంపించండి. వీ నీడ్ టు ఫైండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హిమ్ అని చెప్పాడు విక్రమ్. ష్యూర్, ఐ విల్ సెండ్ ఆల్ ద రిపోర్ట్స్ టు ఆల్ ద స్పెషలిస్ట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ మై ఎఫర్ట్ అని చెప్పాడు డాక్టర్. థ్యాంక్స్. ధీరజ్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగాడు విక్రమ్. మరొక గంటలో తనకి స్పృహ రావచ్చు. ఈరోజు ఈవినింగ్కి డిశ్చార్జ్ చేసేస్తాను. మీరు ఇండియా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అని చెప్పాడు డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి తన విజిటింగ్ కార్డును డాక్టర్కి ఇచ్చి అక్కడి నుంచి నేరుగా ధీరజ్ ఉన్న రూమ్లోకి వెళ్ళాడు విక్రమ్. గాఢ నిద్రలో ఉన్నాడు ధీరజ్. దాంతో అతని పక్కనే వెళ్ళి కూర్చొని అతని చేతిని పట్టుకొని, రిలాక్స్ ధీరజ్, ఐఎమ్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని నెమ్మదిగా చెప్పాడు విక్రమ్. ఆ మాటలు వింటున్న ధీరజ్ ముఖం ప్రశాంతంగా మారినట్లు అనిపించడంతో కాసేపు అతని దగ్గరే కూర్చున్నాడు విక్రమ్. మరోవైపు ఐలాండ్లో వీల్ చైర్లో ఉన్న వ్యక్తి కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్తో 10 నిమిషాల్లోనే ఫుడ్ రెడీ చేసుకున్నాడు. ఆ తర్వాత తన చైర్కి ఉన్న బటన్ ఆన్ చేయగానే కిచెన్ నుండి డైనింగ్ రూమ్కి కనెక్ట్ అవుతున్న కన్వేయర్ బెల్ట్ ఓపెన్ అయింది. అప్పుడు తాను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ను బౌల్స్లో పెట్టి వాటిని కన్వేయర్ బెల్ట్పై పెట్టాడు. వెంటనే ఆ బెల్ట్ మూవ్ అవుతూ ఆ ఫుడ్ను నేరుగా డైనింగ్ టేబుల్ పైకి చేర్చింది. అప్పుడు తన వీల్ చైర్ ఆపరేట్ చేసుకుంటూ హాల్లోకి వచ్చిన అతను ఫుడ్ సర్వ్ చేసుకుని తినబోతుండగా ఇంతలో ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. దాంతో తన దగ్గరున్న వాచ్ ద్వారా ఎదురుగా ఉన్న మానిటర్ను ఆన్ చేశాడు అతను. అప్పటికే బయట విపరీతమైన వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో అందులోనూ తడిచిన బట్టల్లో కనిపించింది కాసేపటి క్రితం ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిన ఆ అమ్మాయి. ఆమెను చూసి వంకరగా నవ్వాడతను. ఆ నవ్వు చూస్తే తను మళ్ళీ తిరిగి వస్తుందని అతను ముందుగానే ఊహించినట్లు అనిపించింది. నిజానికి ఆ ఇంటి నుంచి బయటపడిన ఆ అమ్మాయి ఆ ఐలాండ్ దాటి వెళ్ళడం కోసం
అక్కడ ఎవరైనా సహాయం చేస్తారేమోనని చుట్టుపక్కల ప్రదేశం మొత్తం వెతికింది. కానీ ఎంత వెతికినా ఆమెకు అక్కడ మరో మనిషి కానీ, బోట్ కానీ, పడవ కానీ కనిపించలేదు. దాంతో ఆ ఐలాండ్‌లో ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న వీల్‌చైర్‌లో ఉన్న వ్యక్తి తప్ప ఎవరూ లేరని, ఇక తనకు అతను తప్ప వేరే దిక్కు లేదని అర్థం చేసుకుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి అతని దగ్గరికే వచ్చింది. లోపల ఉన్న వీల్‌చైర్‌లోని వ్యక్తి ఆమెను చూసి నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి స్విచ్ సహాయంతో డోర్ ఓపెన్ చేసి ఆమెను లోపలికి రమ్మని పిలవకుండానే డైనింగ్ టేబుల్ వైపు తిరిగాడు. అతను పిలవకుండానే వెళుతూ ఉండడంతో ఆ అమ్మాయి వెంటనే కంగారు పడుతూ, "నేను ఈ ఐలాండ్ నుంచి బయటికెలా వెళ్ళాలి?" అని వెనక నుండి అడిగింది ఆమె. కానీ అతను ఆన్సర్ చేయలేదు. దాంతో అసలే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ ఆవేశంలోనే గబగబా లోపలికి వచ్చి అతని ముందుకు వెళ్ళి నుంచొని కళ్ళలోకి సూటిగా చూస్తూ సడన్‌గా అతని గొంతు పట్టుకొని, "నేనిక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో చెప్తావా లేదా?" అని అడిగింది. ఆమె పట్టులో గట్టితనం చూసిన అతనికి ఆమె వెల్ ట్రైన్డ్ అని, ఎక్కడ ఎలా పట్టుకుంటే ఓ వ్యక్తి ప్రాణం పోతుందో ఆమెకు క్లియర్‌గా తెలుసని, మరో 2 నిమిషాలు ఆమె పట్టు అలాగే ఉంటే తాను కూడా చనిపోవడం ఖాయమని అతనికి అర్థమయింది. అయినా అతను మాత్రం ముఖంలో ఎలాంటి భయం లేకుండా పెద్దగా నవ్వేశాడు. ఆ నవ్వుకి అయోమయంగా చూస్తూనే, "ఏయ్! చంపేస్తాను నిన్ను" అని అంది ఆమె. ఆ మాటతో వెటకారంగా నవ్విన అతను, "నువ్వు నన్ను చంపితే లైఫ్‌లో ఈ ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళలేవు. ఒకవేళ నన్ను చంపకుండా వదిలేసినా సరే, నువ్విక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో నేను నీకు చెప్పను" అని ఖచ్చితంగా చెప్పేశాడతను. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ అతని మెడపై తన పట్టును ఇంకాస్త బిగించడానికి ట్రై చేసింది ఆ అమ్మాయి. అది గమనించిన అతను నవ్వుతూ మెల్లగా తన చేత్తో ఆమె మణికట్టును పట్టుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ఆమె మణికట్టు నుంచి నొప్పి సర్రుమంటూ చెయ్యి మొత్తం పాకింది. ఆ నొప్పి భరించలేక వెంటనే అతన్ని వదిలేసింది ఆమె. అప్పుడు ఆమె చేతి మీద శివాని అని రాసి ఉన్న టాటూ అతని కళ్ళలో పడింది. దాంతో ఆమె చేతిని వదిలేస్తూ, "యు ఆర్ శివాని, రైట్?" అంటూనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. అతను పట్టుకున్న చోట ఇంకా ఆమెకు నొప్పిగానే ఉండడంతో ఆ చేతిని మరో చేత్తో పట్టుకొని కోపంగా అతని వైపు చూసింది శివాని. ఆమె కోపాన్ని అతను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. అది చూసి అప్పటికే ఫుడ్ లేక రోజులు గడిచిపోయి ఆకలితో విలవిలలాడుతున్న శివానీకి ఒక్కసారిగా ఆకలి గుర్తొచ్చి ఆమె నోట్లో నీళ్లూరాయి. దాంతో అప్పటి వరకు అతనిపై ఉన్న కోపాన్ని మర్చిపోయి ఆత్రంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అతనికి ఎదురుగా నుంచుంది. వెంటనే తలెత్తి ఆమెను చూశాడతను. కానీ అతని దృష్టి ఆమెపై కన్నా ఆమె నడిచి వచ్చిన దారిపై పడింది. బయట పూర్తిగా తడిచిపోయి ఇసుకలో నడిచిన ఆమె కాళ్లకున్న బురద ప్రస్తుతం తెల్లగా ఉన్న ఆ ఇంటి ఫ్లోర్ను మురికిగా మార్చింది. దాంతో అతని ముఖం అసహ్యంగా పెట్టి కళ్ళు చిన్నవిగా చేసి చూశాడు. దాంతో ఆ ఇల్లు మురికిగా ఉంటే అతనికి నచ్చదని శివానికి అర్థమైంది. వెంటనే ఆ హాల్లో వెనక్కి ముందుకి నడుస్తూ ఆ హాల్ మొత్తాన్ని మురికిగా చేసి మళ్ళీ ఏదో సాధించినట్లుగా వచ్చి అతని ముందు విజయగర్వంతో నుంచుంది. ఆమె చేసిన పనికి ఒక్క క్షణం అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అయినా ఆమెను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె కాళ్ల వైపు నరికేసేలా చూశాడతను. అంతే, క్షణం క్రితం వరకు అతన్ని ఇరిటేట్ చేశానని గర్వంగా ఫీలైన శివాని అతని చూపుకు భయపడిపోయి వెంటనే చుట్టూ చూసింది. కిచెన్ పక్కనే ఉన్న క్లీనింగ్ రూమ్ ఉన్నట్లు కనిపించడంతో వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న బకెట్లో వాటర్ పట్టుకొని మాప్ తీసుకొచ్చి చకచకా క్లీన్ చేసి ఆ ఫ్లోర్ను అద్దంలా మెరిపించి వాష్రూమ్లో తన కాళ్ళు క్లీన్ చేసుకుని వచ్చి మళ్ళీ అతని ముందు నుంచుంది. ఇంత జరుగుతున్నా అతను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తన ఫుడ్ తింటూనే ఉన్నాడు. అక్కడ తన ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఆ ఫుడ్ అంతా చూస్తున్న శివానీలో ఆకలి ఇంకాస్త పెరిగింది. కానీ ఆమె ముందున్న వ్యక్తి మాత్రం ఆమెను తినమని పిలవడం లేదు. తనకు తానుగా ఆకలి అని అడగాలంటే శివానీలో ఆత్మాభిమానం అడ్డొస్తుంది. కానీ కడుపులో ఆకలి మాత్రం, "ఇప్పుడు నీకు ఆత్మాభిమానం కన్నా ఆకలే ఎక్కువ" అని గొడవ చేస్తుంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టకటకా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని ఆత్రంగా టేబుల్పై కూర్చొని ఎదురుగా ఉన్న ఐటమ్స్ అన్నీ వడ్డించుకొని అతని వైపు కూడా చూడకుండా చకచకా తినడం మొదలుపెట్టింది.
ఆమె ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేసిందో అతను మాత్రం తినడం ఆపేసి ఆమెనే సీరియస్గా చూస్తున్నాడు. ఆ చూపు తనను గుచ్చుతున్నప్పటికీ కళ్ళెత్తి అతని వైపు చూడకూడదని నిర్ణయించుకొని ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా తింటూనే ఉంది శివాని. కాసేపటికి పూర్తిగా కడుపు నిండడంతో బ్రేవ్ అంటూ ఆమె నోటి నుండి శబ్దం బయటికి వచ్చింది. ఆ సౌండ్ విని అతను నుదురు చిట్లించాడు. దాంతో శివాని మెల్లగా అక్కడి నుండి లేచి తన ప్లేట్ను క్లీన్గా కడిగి పెట్టేసి వచ్చి మళ్ళీ అతని ఎదురుగా నుంచొని, బాగా ఆకలేసింది, అందుకే మిమ్మల్ని అడగకుండా తినేశాను. దానికి బదులుగా ఈ డిషెస్ అన్నీ నేనే క్లీన్ చేస్తాను అని చెప్పి తలదించుకుంది. ఆ మాట విని అప్పటి వరకు సీరియస్గా ఉన్న అతను మరోసారి పెద్దగా నవ్వాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది శివాని. కానీ ఆ నవ్వు వల్ల అతనిలో అందం మరింతగా పెరిగినట్లు అనిపిస్తుంటే, నిజంగా ఇతనేనా? నాకెందుకో ఇతని వెనక ఏదో మిస్టరీ ఉందనిపిస్తుంది అని అనుకుంది శివాని. ఆమె తనను పరీక్షగా చూస్తూ ఉండడంతో టక్కున నవ్వడం ఆపేసిన అతను నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో శివాని తాను చెప్పినట్లే అక్కడంతా క్లీన్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలని మరో డ్రెస్ కోసం కబోర్డ్ని ఓపెన్ చేసింది. అందులో ఉదయం చూసిన జెంట్స్ డ్రెస్సెస్ తప్ప వేరే ఏ డ్రెస్ లేదు. దాంతో వాటిలో నుండి ఓ డ్రెస్ తీసుకున్న శివానికి, ఈ డ్రెస్లో నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అని చెప్పినా అతని మాట గుర్తుకు రాగానే కొంచెం భయం వేసింది. కానీ వేరే ఆప్షన్ లేకపోవడంతో తప్పక ఆ డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న ధీరజ్ మెల్లగా కళ్ళు తెరుస్తుండగా పక్కనే కూర్చున్న విక్రమ్ అతని చేతిని పట్టుకొని ఉన్నాడు. కళ్ళు తెరిచిన ధీరజ్ అతన్ని చూసి చిన్న స్మైల్తో, నువ్వు ఆస్ట్రేలియా వచ్చావా లేదా నేనే ఇండియా వచ్చేసానా అని చుట్టూ చూస్తూ అడిగాడు. అన్నీ కాసేపట్లో అర్థమవుతాయిలే కానీ ఫస్ట్ యు స్టే సైలెంట్ అన్నాడు విక్రమ్. ఆ మాటతో ధీరజ్ చిన్నగా నవ్వి ఏదో అనబోతుండగా ఇంతలో డాక్టర్ లోపలికి రావడంతో సైలెంట్ అయిపోయాడు. డాక్టర్ ధీరజ్ను చెక్ చేసి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మిస్టర్ విక్రమ్, యాంటీబయాటిక్స్ ఫ్లూయిడ్స్ ఎక్కించిన తర్వాత ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న డాక్టర్ని అనుమానంగా చూస్తూ, ఏమైంది నాకు అని అడిగాడు ధీరజ్. నథింగ్ టు వరీ, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, జస్ట్ క్యాజువల్ చెకప్ అని చెప్పాడు విక్రమ్. ఆ మాట విని చిన్నగా తలూపి, క్యాజువల్ చెకప్ అయితే నువ్వు హాస్పిటల్ వరకు రావని నాకు తెలుసు అని అన్నాడు ధీరజ్. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావురా, ఆల్ గుడ్, ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ను మార్చకుండా సింపుల్గా చెప్పాడు విక్రమ్. సరే, నేను అడిగినా నువ్వు చెప్పవని నాకు తెలుసులే కానీ నీకో విషయం తెలుసా, నందు కూడా నాతో ఆస్ట్రేలియా వచ్చింది, ఎంత ఆపినా వినలేదు అని చెప్పాడు ధీరజ్. అయినో, కూల్గా అన్నాడు విక్రమ్. ఇప్పుడు కూడా నేను ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉండుంటుంది కదా అని నందినిని గుర్తు చేసుకుంటూ అన్నాడు ధీరజ్. డోంట్ వరీ, తనకు ఆల్రెడీ మురళి ఇన్ఫామ్ చేశాడు అని చెప్పాడు విక్రమ్. ఆ మాట వినగానే కంగారు పడిపోతూ, వాట్, మురళి ఇన్ఫామ్ చేశాడా? ఏం ఇన్ఫామ్ చేశాడు? నా హెల్త్ ప్రాబ్లం గురించి తనతో చెప్పేశాడా అని కంగారుగా అడిగాడు ధీరజ్. నోనో, కూల్, నువ్వు అర్జెంట్ మీటింగ్లో ఉన్నావని, అది అయిపోగానే అట్నుండటే ఇండియా వెళ్తున్నట్లు చెప్పేశాడు. దాంతో తను కూడా ఇండియా వెళ్తాననే చెప్పింది. మేబీ తను ఇప్పటికే వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా అని అబద్ధం చెప్పేశాడు విక్రమ్. థ్యాంక్ గాడ్, మురళి మంచి పని చేశాడు అని చిన్న స్మైల్తో చెప్పాడు ధీరజ్. ఆ మాటతో చిన్నగా నవ్వి, నువ్వు మెంటల్గా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నావని డాక్టర్ అంటున్నారు, అయినా దేని గురించి అంతలా స్ట్రెస్ అవుతున్నావు అని అడిగాడు విక్రమ్. ఆ ప్రశ్నకు నిరాశగా నవ్వి, నేను ఆలోచించడానికి ఏముంటుంది విక్కీ, నా లైఫ్లో ఉంది నందిని, మమ్మీ, డాడీ, నువ్వు. నీకు తెలుసు కదా నా సిస్టర్ దివి, తను చనిపోయి ఇప్పటికీ 15 years, అయినా మమ్మీ డాడీ ఇంకా తనను మర్చిపోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు నేను కూడా చనిపోతానని తెలిస్తే ఎలా తట్టుకుంటారు? ఇక నందు, తను చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్లోనే పెరిగింది. ఆకాష్ తప్ప తనకు ఎవరూ లేరు. నా మీదే పంచప్రాణాలు పెట్టుకునుంది. ఇప్పుడు నేను చనిపోతానని తనకు తెలిస్తే తను అస్సలు బ్రతకలేదు అని బాధగా చెప్పాడు ధీరజ్. లిజన్, అసలు నువ్వు చనిపోతావని ఎవరు చెప్పారు? ముందు ఆ ఆలోచన నుంచి బయటికి రా. డాక్టర్స్ చెప్పినంత మాత్రాన నీ లైఫ్ అయిపోయిందని అనుకోకు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయి. వీ విల్ ట్రై,
హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పాడు విక్రమ్. ఆ మాటకు చిన్నగా నవ్వి, రే విక్కీ, నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఇలా అంటున్నావు. బట్ నిజమేంటో నీకు కూడా తెలుసు. దాన్ని మనం మార్చలేం కదా అని అన్నాడు ధీరజ్. స్టాప్ ఇట్. ముందు నువ్వు అలా మాట్లాడడం ఆపేసేయ్. నీకేం కాదు. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి రెస్ట్ తీసుకో. ఐ హ్యావ్ టు టేక్ ఎ కాల్. ఐ విల్ బి బ్యాక్ అని చెప్పి ఆ గది నుండి బయటకు వచ్చాడు విక్రమ్. అప్పటికే మురళీ నందిని అతని కోసమే ఆత్రంగా ఆ రూమ్ బయటే వెయిట్ చేస్తూ కూర్చున్నారు. విక్రమ్ని చూడగానే నందిని కంగారుగా వెళ్ళి, విక్రమ్ గారు, నేను ధీరజ్ని చూడొచ్చా అని అడిగింది. నో అని చెప్పాడు విక్రమ్. అది విని షాక్ అయిన నందిని, ఎందుకు? తను నా ధీరజ్, నేనెందుకు చూడకూడదు విక్రమ్ గారు అని ఎమోషనల్ అవుతూ అడిగింది నందిని. లిజన్ నందిని, వాడు నీ గురించే ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి టైంలో తన గురించి నీకు నిజం తెలిసిందని తెలిస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. సో స్టాప్ అండ్ థింక్ అబౌట్ హిమ్. అండ్ నువ్వు ఆల్రెడీ ఇండియా వెళ్ళిపోయావని నేను అతనితో చెప్పేశాను. సో బెటర్ యూ లీవ్. ఏదైనా ఉంటే అక్కడికి వచ్చాక మాట్లాడదాం అని సింపుల్గా చెప్పేశాడు విక్రమ్. అది విన్న నందినికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కన్నీళ్లతో విక్రమ్ వైపు చూసింది. కానీ విక్రమ్ ఆమెను పట్టించుకోకుండా, మురళి, నువ్వు వెళ్ళి నందినిని ఫ్లైట్ ఎక్కించరా. ఈరోజు నైట్కి మనం కూడా స్టార్ట్ అవుదాం అని చెప్పాడు విక్రమ్. దాంతో నందిని కంగారుగా, నేను ఒక్కసారి ధీరజ్ని చూసి వెళ్ళిపోతాను విక్రమ్ గారు అని అడిగింది. సీరియస్గా ఆమె వైపు చూశాడు విక్రమ్. ప్లీజ్, ఒక్కసారే దూరం నుంచి చూస్తాను అని ఏడుస్తూ అడిగింది నందిని. ఆమెను అలా చూస్తే జాలిగా అనిపించిన విక్రమ్ ధీరజ్ రూమ్లోకి వెళ్ళాడు. మెడిసిన్ ప్రభావం వల్ల అప్పుడే ధీరజ్ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. దాంతో నందినిని లోపలికి పిలిచాడు విక్రమ్. లోపలికి వచ్చిన నందిని బెడ్పై ఉన్న ధీరజ్ను చూసి వస్తున్న ఏడుపుని 2 చేతులు నోటికి అడ్డు పెట్టుకొని ఆపుకుంటూ అతన్ని తన కళ్ళలో నింపుకుంది. ఆమె వెక్కిళ్ల మధ్య సైలెంట్గా ఉన్న ఆ రూమ్లో రీసౌండ్గా వినిపిస్తుంటే వెంటనే ఆమెను బయటికి వెళ్ళమని చేతిని బయటికి చూపించాడు విక్రమ్. దాంతో ఇక అక్కడ ఉండలేనట్లు బయటికి పరిగెత్తింది నందిని. ఆ తర్వాత కాసేపటికి నందినిని తీసుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి తిరిగి వచ్చేశాడు మురళి. అదే సమయంలో విక్రమ్కి కాల్ చేసిన హేమంత్, సార్, ఆ సిద్ధార్థ్ జైలు నుంచి బయటకొచ్చాడు. అంతేకాదు, ఇంతకుముందే అక్షర మేడంకి అతను కాల్ చేసి థ్రెట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు అని చెప్పాడు హేమంత్. ఆ మాట విన్న విక్రమ్కి ఒక క్షణం కోపంతో పిడికిలి బిగించాడు. కానీ కంట్రోల్ చేసుకుంటూ, ఓకే, అక్షర్కి అలాట్ చేసిన సెక్యూరిటీని అలర్ట్గా ఉండమని చెప్పు అని చెప్పాడు విక్రమ్. ఓకే సార్, నేను చూసుకుంటాను అని చెప్పాడు హేమంత్. ఆ కాల్ కట్ చేసిన విక్రమ్ తిరిగి వెంటనే మళ్ళీ అక్షరకు కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన అక్షర, హలో విక్రమ్ అనగానే, హాయ్ అక్షర, ఏం చేస్తున్నావు అని కూల్గా అడిగాడు విక్రమ్. నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పింది అక్షర. ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ అని క్యాజువల్గా అడిగాడు విక్రమ్. దాంతో సిద్ధార్థ్ కాల్ చేసిన విషయం విక్రమ్కి చెప్పాలా వద్దా అని ఒక క్షణం ఆలోచిస్తూనే, విక్రమ్ ఆ సిద్ధార్థ్ కాల్ చేశాడు అని చెప్పింది అక్షర. ఓ, ఏంటట, ఎందుకు కాల్ చేశాడు అని సింపుల్గా అడిగాడు విక్రమ్. నథింగ్, ఎప్పటిలాగే బెదిరించడానికి ట్రై చేశాడు, కానీ అది నేను సీరియస్గా తీసుకోలేదు. బట్ కేసు కోర్టుకి వెళ్లకుండా ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా అతను బయటికి ఎలా వచ్చాడో నాకు అర్థం కాలేదు అని చెప్పింది అక్షర. ఆ మాటకు చిన్నగా నవ్వి, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అక్షర, నువ్వు అతని గురించి ఎక్కువగా థింక్ చేయకు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్స్. టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. మరోవైపు చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ ఇంటికి రావడంతో రితిక ఇంట్లో పార్టీ మూడ్ వచ్చేసింది. కొడుకు కోసం రకరకాల వంటలు చేయించింది వనిత. వరుణ్ణి కూడా ఇన్వైట్ చేశారు. బట్ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల వరుణ్ రావడానికి లేట్ అవుతుందని చెప్పడంతో అతని కోసమే వెయిట్ చేస్తూ ఫ్యామిలీ అంతా హాల్లోనే కూర్చున్నారు. ఆ సమయంలో రితిక అతనితో, సిద్ధు, చెప్పు, నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి అని అడిగింది. దాంతో వెంటనే అతను పళ్ళు బిగిస్తూ, నా గోల్ ఒక్కటే, ఆ అక్షర అంతు చూడడం. దానికోసమే ఇప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేయాలి అని కోపంగా చెప్పాడు సిద్ధార్థ్. ఆ మాట వినగానే రితిక షాక్ అవుతూ, స్టాప్ ఇట్ సిద్ధు, ఇప్పటికే నిన్ను బయటికి తీసుకురావడానికి వరుణ్ ఎంత సఫర్ అయ్యాడో తెలుసా? ఆల్మోస్ట్ తన కంపెనీ మొత్తాన్ని రిస్క్లో పెట్టేశాడు.
ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్షర జోలికి వెళ్తే ఈసారి నిన్ను కాపాడటం ఎవరి వల్ల కాదు అని చెప్పింది. అంటే ఏంటి? నన్ను జైలుకు పంపించిన దాన్ని నేను ఊరికే వదిలిపెట్టాలా అని అడిగాడు సిద్ధార్థ్. డోంట్ టాక్ రబ్బిష్ సిద్ధు. ఇక దీని గురించి డిస్కషన్ అనవసరం. నువ్వు వెంటనే ఫారెన్ వెళ్ళిపో అని చెప్పింది రితిక. అంటే నా ఇమేజ్ను ఇంత డ్యామేజ్ చేసిన దాన్ని వదిలేసి చేతులకు గాజులు వేసుకొని ఫారెన్ పారిపో అంటున్నావా? అలా చెయ్యడానికి నేనేమీ ఆ వరుణ్ణి కాదు అని ఆవేశంగా అన్నాడు సిద్ధార్థ్. అంతే, నెక్స్ట్ మినిట్లో అతని చెంప చెళ్ళుమన్న శబ్దం ఆ ఇల్లు మొత్తం ప్రతిధ్వనించింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.